హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సకినాలు. మరి మనం ఈ వీడియోలో ఉప్పుతో పాటు స్పైసీ వెరైటీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో మనం ఈ సకినాలకి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సకినాల కోసము ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న కప్పుతో మనం 5 కప్స్ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 4 to 5 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న రైస్ని మనము వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇవి ఇప్పుడు డ్రైన్ చేసుకుందాము. ఇవి డ్రైన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఇలా 1 అవర్ పాటు ఆరనివ్వాలి. ఈ రైస్ ఇలా టచ్ చేసి చూసినట్టయితే ఇంకా తేమగానే ఉంటాయి. ఇవి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరాల్సిన అవసరం లేదు. సో ఇలా ఆరపెట్టుకున్న రైస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పిండిని ఇప్పుడు మనము జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఇలా జల్లించుకున్నట్టయితే మనకి ఏదైనా రైస్ సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే అదంతా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మళ్ళీ ఇంకోసారి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మాయిశ్చర్ పోకుండా ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. ఇప్పుడు నువ్వులు తీసుకోవాలి. 1.5 కప్స్ నువ్వులు తీసుకున్న తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రెష్గా ఉన్న నువ్వులు యూజ్ చేసినట్టయితే ఈ స్టెప్ అవసరం లేదు. సో ఇలా వాష్ చేసుకున్న నువ్వుల్ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1.5 టేబుల్ స్పూన్ వాము, అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్కి బదులు మీరు మామూలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నువ్వులు అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ బటర్ మెల్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కూడా ఆప్షనలే, బట్ దీంతో ఇంకొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది నార్మల్ వాటర్ అనమాట, రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ యూస్ చేయొచ్చు. సో ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఎప్పుడైనా కొంచెం వాటర్ ఎక్కువైనా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. మనం కొద్దిసేపు ఈ పిండిని అలా పక్కన ఉంచినట్టయితే అది ఈజీగా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మీరు సకినాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనము వాటర్ అంతా వేసుకుంటూ ఇలా నీడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా ఉంది. సో ఇలా రెడీ చేసుకున్న పిండిని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1 పార్ట్లో మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి స్పైసీ సకినాల కోసము. ఈ కారం అనేది మనము స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 2 టీ స్పూన్స్ కారము, అలాగే 15 to 20 వెల్లుల్లిని ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, కారం వేసాం కాబట్టి. సో ఇప్పుడు ఈ పిండి కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు సకినాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ సకినాల కోసం ఇక్కడ ఇది ఈజీ మెథడ్ అన్నమాట. సో ఒక జిప్లాక్ బ్యాగ్ తీసుకొని దాంట్లోకి మనము సకినాల పిండిని వేసుకోవాలి. పిండి అనేది ఎప్పటికప్పుడు డ్రై అవుతున్నట్టుగా ఉంటుంది. సో అందుకని వాటర్ వేసుకుంటూ నీడ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా సాఫ్ట్గా నీడ్ చేసుకున్న పిండిని బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఇలా మీడియం సైజ్ హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత సకినాలు అనేది ఇలా చుట్టడం స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఈజీ మెథడ్. మనకి సకినాలు చుట్టడం రాకపోయినా సరే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా స్మాల్ సైజు సకినాలు వేసుకుంటే నీట్గా వస్తాయి. అలా ఈజీ మెథడ్ చూసాం కదా, ఇప్పుడు ట్రెడిషనల్గా సకినాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ఇలా హ్యాండ్ని వెట్ చేసుకున్న తర్వాత మనం నీడ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కొంచెం ఇలా చేతిలో తీసుకున్న తర్వాత వేళ్ళ మధ్యన ఇలా మనం తిప్పుకుంటూ సకినాలు ఒక 1 ఇంచ్ పైనుంచి ఇలా జారవిడ్చుకొని సర్కిల్ లాగా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది మనకి ఏ సైజులో కావాలి అన్న దాన్ని బట్టి అంత పెద్ద సర్కిల్ అనేది ప్రిపేర్ చేస్తాము. బట్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నట్టయితే సర్కిల్ అనేది మీరు స్మాల్గా చేసినట్టయితేనే మీకు ఈజీగా వస్తుంది. సో ఇలా కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు సకినాలు. ఇలాగే అన్ని వైట్ సకినాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఫినిష్ అయిపోయిన తర్వాత స్పైసీ సకినాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్పైసీ సకినాల పిండి ఉంది కదా, ఈ పిండిని అనేది ఇలా నీడ్ చేసుకోవాలి. మనం ఎంత నీడ్ చేస్తే అంత సాఫ్ట్గా తయారవుతుంది పిండి.
ఈ నీడింగ్ అండ్ మనము సకినం వేసేటప్పుడు ఇలా హ్యాండ్ని వెట్ చేసుకోవడం అనేది మర్చిపోకుండా ఉండాలి. సో ఇలా హ్యాండ్ని వెట్ చేసుకున్న తర్వాత మనం సకినం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని మనం వెట్ చేయడం వల్ల పిండి అనేది హ్యాండ్కి అతుక్కోకుండా సకినం అనేది నీట్గా వస్తుంది. సో ఇలా ఫింగర్స్ మధ్యన తిప్పుకుంటూ సకినం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఒక 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఇది నీట్గా వస్తుంది. ఇలా సకినాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇవి ఆరడానికి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా టైం ఇవ్వాలి. అందుకని మనం ఎప్పుడైనా సకినాలు ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాతనే ఫ్రైయింగ్ కోసము ఆయిల్ పెట్టుకోవాలి. సో ఇలా డ్రై అయిన సకినాల్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి తీయడానికి ఇలా ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్న స్పూన్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కానీ మీరు యూస్ చేసి సకినాల్ని తీసుకోవచ్చు. సో ఇలా అన్ని సకినాలు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్లో ఎన్ని పడతాయో దాన్ని బట్టి మనము సకినాలు అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మన ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మన సకినాల్ని ఇలా ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. సకినాలు మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేయగానే ఫుల్గా బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో అలా కూడా మనకి తెలిసిపోతుంది ఫ్రై అయిపోయినాయా లేదా అనేది. అండ్ మీకు ఇక్కడ సకినాలు ఎక్కడైనా అతుక్కున్నట్టు అనిపిస్తే ఇలా స్పూన్తో ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇవి వెంటనే కాకుండా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కలర్ చేంజ్ అయ్యాయి, అలాగే మన బబుల్స్ కూడా తగ్గిపోయాయి. సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా, వీటిని ఇట్లా స్క్యూర్ హెల్ప్తో తీసుకున్నట్టయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగిలిన సకినాలు కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం వీటిని డ్రై చేయడానికి ఫ్యాన్ వేయాల్సిన అవసరం లేదు, అవి ఈజీగానే డ్రై అయిపోతాయి. కాటన్ క్లాత్ యూస్ చేసినట్టయితే అది ఈజీగా మాయిశ్చర్ని పీల్చేస్తుంది. సో అదొకటి చూసుకోవాలి. అండ్ ఎక్కువ డ్రై చేసినట్టయితే సకినాలు విరిగిపోతాయి, మనం తీసేలోపు అవి విరిగిపోతాయి. సో అదొకటి చూసుకోవాలి. సో అలా చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటిస్తే మనకి ఈజీగా సకినాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన సకినాలన్నీ ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి. మన టేస్టీ అండ్ క్రిస్పీ వైట్ సకినాలు అండ్ స్పైసీ సకినాలు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.